మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్లో నూతనంగా నిర్మించిన శ్రీ బావి పోచమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. దేవాలయ అభివృద్ధి కోసం 1,00,000 రూపాయలు విరాళాన్ని దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తల్లి ఆశీస్సులతో రైతులు, మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ షేర్ లక్ష్మి పవన్, దేవాలయ కమిటీ సభ్యులు సురేఖ, ప్రేమ్సాగర్ రావును శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. 41వ డివిజన్లో మన మంచిర్యాల గ్రామీణ ప్రాంతంలో బావి పోచమ్మ ఆలయం ఎడ్లవాడలో ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ఎన్నో రోజుల కళ, ఎడ్లవాడ ప్రజల కళ ఇవాళ నెరవేరింది. అమ్మవారి కృప వల్లే అది సాధ్యమైంది. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలి. మన ప్రాంతం అంతా కూడా పచ్చగా చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఏఐటియుసి మంచిర్యాల జిల్లా 4వ జిల్లా మహాసభలను కార్మిక లోకం విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఐటియుసి జిల్లా 4వ మహాసభల పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్నదని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రానున్న జిల్లా మహాసభలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల పరిరక్షణ, కార్మిక సంక్షేమం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించి పలు తీర్మానాలు ఆమోదించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మేకల దాసు, అక్బర్ అలీ, కలీందర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి మంచిర్యాల జిల్లా 4వ మహాసభలు ఆగస్టు 2 ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించబోతా ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గానికి అనేక హక్కులు ఉన్నటువంటి చరిత్ర ఈ దేశంలో భారతదేశ స్వాతంత్రానికి పూర్వమే బ్రిటిష్ కాలం నాడే సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, బోనస్ యాక్టు, వేతనాల పెంపు యాక్టు, అనేకమైనటువంటి హక్కులు సాధించుకున్నటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి కార్మిక సంఘం ఏఐటియుసి, కార్మిక వర్గం కూడా అనేక పోరాటాలలో పాల్గొని అనేక హక్కులు సాధించుకుంది. కానీ ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని అఖండ భారత్ గా నిర్మిస్తామని చెప్తూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తా ఉన్నది. 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా విభజించి ఇలా కార్మికునికి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, బోనస్ యాక్ట్ లేకుండా, వేతనాల పెంపు యాక్ట్ లేకుండా ఇట్లాంటి అనేక హక్కుల్ని ఇలా కాలరాసింది. ఇప్పుడే మా అక్బర్ అలీ గారు చెప్తా ఉన్నారు, జూన్ 1 నుండి లేబర్ అధికారులు కన్సిలేషన్ చేసే అధికారాన్ని లేబర్ అధికారులు కూడా కోల్పోయినటువంటి సందర్భం ఈరోజు కనబడతా ఉంది. జూన్ 1 నుండి అంటే 2026 జూన్ 1వ తేదీ నుండి ఏఎల్ఓలు కానీ ఏఎల్సీలకు కానీ ఇవాళ కార్మికునికి కష్టం వస్తే కన్సిలేషన్ చేసేటువంటి అధికారాన్ని ఇలా లేబర్ అధికారులు కూడా ఈ కొత్త లేబర్ చట్టాల ద్వారా కోల్పోయినారు. ఇవాళ కేవలం యాజమాన్యాలకు, కార్మికునికి అనుసంధానకర్తగా మాత్రమే ఇవాళ లేబర్ అధికారి పనిచేస్తాడు తప్పితే కార్మికుడికి వచ్చిన కష్టాన్ని యాజమాన్యంతో కన్సిలేషన్ చేసి ఆ కష్టాన్ని కానీ ఆ హక్కును కానీ కాపాడేటువంటి అధికారాన్ని ఇలా లేబర్ అధికారులు కూడా కోల్పోవడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి లేబర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆ వైపున ఈ మహాసభలు తోడ్పడతాయని చెప్పేసి ఆశిస్తూ ఆగస్టు 2న జరిగేటువంటి జిల్లా ఏఐటియుసి మహాసభల్ని విజయవంతం చేయాలని ఈ జిల్లా యావత్ కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలో ఏఐటియుసి 4వ మహాసభలు జరుపుకోవడం జరుగుతుంది. సన్నాహక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి మంచిర్యాల పట్టణంలో
చుట్టుపక్కల ఉన్న మంచిర్యాల జిల్లా కార్మిక వర్గం అంతా మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని, మరి ఏదైతే ఈ రోజు దేశంలో రాష్ట్రంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను దానిపై చర్చించుకొని నిర్ణయాలు చేయడం ద్వారా భవిష్యత్తు పోరాటానికి మార్గాలు వేసుకోవడం ద్వారా మరి ఈ ఏఐటీసీ మహాసభలు విజయవంతం చేయాలని, ఏదైతే ఈ రాష్ట్రంలో దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా కనీస వేతనాలు, ఏదైతే సంక్షేమం, రక్షణ, వాటిపైన ఏమాత్రం కూడా ప్రభుత్వాలు వారికి కల్పించలేక కార్మికులను కట్టు బానిసలుగా, ఏదైతే స్వతంత్రానికి పూర్వము మనకి ఏ హక్కు లేకుండా బానిసలుగా గడిలలో చేసినరో ఆ పరిస్థితి ఈరోజు తేవడం జరుగుతుంది. పని చేసినా జీతం అడిగే హక్కు లేకుండా యాజమాని ఇచ్చినప్పుడు ఇచ్చినంత తీసుకోవాలనే చట్టం ద్వారా, అదే రకంగా పని గంటలు యజమాని చెప్పినంతసేపు చేయాల్సిన పరిస్థితి, అదే రకంగా ఏదైనా చెప్పుకోవడానికి ఒక అధికారి ఉండేవాడు, ఆ అధికారికి అధికారాలు లేకుండా చేయడం ద్వారా ఈ 4 లేబర్ కోడ్లు కార్మికులను అణచివేస్తున్నాయి. కాబట్టి కార్మికుల బానిసత్వ విముక్తి కోసమే ఏఐటీసీ పోరాటాల ద్వారా, భవిష్యత్తు పోరాటాల్లో ఈ 4వ మహాసభ ద్వారా మనము సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటీసీగా పిలుపునిస్తున్నాం. లక్షణపేట పట్టణంలోని మహానంద థియేటర్లో శుక్రవారం విడుదలైన నాగబంధం చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని వీక్షించేందుకు దండపల్లి మండలం కన్నపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు, మహిళలు, పిల్లలతో కలిసి పెద్ద సంఖ్యలో థియేటర్కు తరలివచ్చారు. సినిమాను వీక్షించిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు. పురాణాల నేపథ్యం, సనాతన ధర్మం, బ్రహ్మ కమలం, నాగబంధం అంశాల చుట్టూ అల్లుకున్న కథ ప్రేక్షకులను ఆకట్టుకుందని తెలిపారు. అద్భుతమైన గ్రాఫిక్స్, కళ్ళు చెదిరే సెట్టింగ్స్ తో చిత్రం విజువల్ గా ఎంతో ఆకర్షణీయంగా ఉందని, చాలా కాలం తర్వాత ఒక మంచి ఆధ్యాత్మిక ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని చూసిన అనుభూతి కలిగిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. సినిమా ప్రదర్శనకు ముందు మహానంద థియేటర్ వద్ద కన్నపల్లి గ్రామ సర్పంచ్ చుంచు నాగేష్, లక్షణపేట మాజీ కో ఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, చంద్రయ్యతో కలిసి కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి చిత్ర విడుదలను ఘనంగా జరుపుకున్నారు. కన్నపల్లి గ్రామ సర్పంచ్ చుంచు నాగేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సెన్సార్ బోర్డు సభ్యులు అక్కల సుధాకర్ సహకారంతో గ్రామస్తులు సామూహికంగా నాగబంధం చిత్రాన్ని వీక్షించారు. చిత్రంలోని భావోద్వేగ భరిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని, కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి చిత్రంగా నాగబంధం నిలిచిందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.